గజ్వేల్ ఘర్షణలో గాయపడిన సందీప్ కు అండగా ఉంటానని అన్నారు చీకోటి ప్రవీణ్. సందీప్ కు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. శివాజీ విగ్రహం ముందుట మూత్ర విసర్జన చేసిన వ్యక్తితో పాటు సందీప్ పై దాడి చేసిన వాళ్లను సైతం కఠినంగా శిక్షించాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే ఎంతటి వారైనా ఊరుకునేది లేదని అన్నారు. గజ్వేల్లో ఇంత జరుగుతున్న రాజకీయ నాయకులు ఎవరూ పరామర్శించకపోవడం దారుణమన్నారు. మరి హిందువుల పైన మరి అగాచాలకు పాల్పడటంలో దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఒక భారతదేశంలో మెజారిటీగా ఉన్న హిందువులపై ఎన్ని దాడులను భరించాలి? మరి ఇవాళ ఎవడో వచ్చి లుచ్చా యాదవ్ వచ్చి బెట్టింగ్ పెట్టుకొని అలా మేము ఆరాధ్య దైవంగా కొలిచే మా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం దగ్గర వాడు బెట్టింగ్ కట్టుకొని వచ్చి మరి అలా మూత్ర విసర్జన చేసిందంటే ఈ దమ్ము ధైర్యం ఏడు నుంచి వస్తుంది? మరి ఈడ మరి హిందువులకు రక్షణ లేదా? మరి హిందువులు అంటే లోకమైందా? మరి నాకేమైతే అర్థమైతలేదు. మరి ఇక్కడ చూస్తే మా హిందూ యువత ఒక ఉద్యమిస్తూ మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. సంతోషమైన విషయం. హిందువులంతా కూడా శాంతియుతంగా ఉండాలి. ఈ మతపరమైన గొడవలు అయితే మనకు వద్దు. కాకపోతే మనపై దాడి జరిగితే మాత్రము తీవ్రంగా ఖండించాలి, అవసరం పడితే ఎదిరించాలి. కానీ మరి ఇక్కడ మరి ఎవరు కూడా లీడర్లు కూడా ఎవరు రాలేనట్టుంది. మరి ఎవరు పట్టించుకోలేదు, కౌన్సిలర్లు కూడా రాలేదు. మరి ఓట్లయితే హిందువులు అందరూ ఓట్లు కావాలి. మరి ఎలక్షన్లు వస్తున్నాయి. మరి మీరు కూడా బుద్ధి చెప్పాలి. హిందువులకి మన మతానికి ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వారికే ఓటేయాల్సిందిగా. ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నారా